హలో అందరికీ. అందరూ బాగున్నారా? సో, మేము జర్నీ చేసి ఇంటికొచ్చిన తర్వాత మా ఇల్లు చూడండి ఎలా ఉందో. ఈరోజు సండే వచ్చిన రోజు నైట్ అయిపోయింది గదా! ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాను. అస్సలు పని చేయబుద్ధి కాలేదు. ఇంకా అందుకనేసి ఈరోజు అయితే సండే అండి. సండే అయితే ఇంగ పని అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకొని, తర్వాత మా ఇల్లు ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్టు ఇప్పుడు మెస్సీగా ఎలా ఉందనేది కూడా మీరు చూడండి. సో, ఇక్కడ చూస్తున్న బట్టలైతే ఇంకా మేము లేని టైంలో చాకలోళ్ళైతే వచ్చారండి. ఇంకా ఈ మూటొచ్చేసి కింద అయితే పెట్టేసి వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఉన్న బట్టలైతే విడిచిన బట్టలైతే తీసుకెళ్ళలేదు. ఇంకా 2 వీక్స్ తర్వాతనే వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ మేము తీసుకువెళ్ళేటన్నీ కూడా ఇలా పెట్టేశాను. ఎక్కడెక్కడ అన్నీ మొత్తం సర్దేసుకోవాలి. సో, ఇక్కడ చూపిస్తున్న ఈ 2 డ్రెసెస్ వచ్చేసి మా ఆడపడుచు నాకు, దాత్రికి పసుపు, కుంకుమగా అయితే ఇచ్చిందండి. సో, ఎందుకంటే మేము బాబుని అక్కడ విడిచిపెట్టి వచ్చేసరికి ఫుల్లు వర్షం పడుతుంది. నైట్ మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 8:00 అయితే అయిందండి. సో, అందుకనేసి ఇంకా ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోతుందనేసి అక్కడే ఉన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. సో, మార్నింగ్ లేచి బయలుదేరాము. అప్పుడు బయలుదేరుతుండగా పసుపు, కుంకుమగా ఈ డ్రెసెస్ అయితే ఇచ్చింది. ఇప్పుడు వీటిని కూడా వాష్ చేయాలి. ఎందుకంటే నాకు ఒక అలవాటండి. ఏ కొత్త డ్రెస్ తీసుకున్నా కూడా అవి వాష్ చేయడం అలవాటు. ఎందుకంటే ఎవరెవరో వేసుకుంటారు కదా! ట్రైల్స్ వేయాలి అనేసి ఎవరెవరో వేసుకుంటారు. అందుకే నాకలా ఇష్టం ఉండదు. అందుకనేసి వీటిని కూడా వాష్ చేయాలి. అందులోనూ మేము జర్నీకి ఏం తీసుకువెళ్ళినా కూడా ఇంటికొచ్చిన తర్వాత ప్రతీదీ వాడినా, వాడకపోయినా ప్రతి ఒక్క క్లాత్ కూడా వాష్ చేస్తాము. సో, అందుకనేసి ఇవన్నీ కూడా ఇప్పుడు వాష్ చేయాలి చేత్తోనే, కొత్త బట్టలు కదా! సో, ఇంక తర్వాతొచ్చేసి నాకు పికిల్స్ కూడా ఇచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తన చేతి వాటమేమో కానీ ఏ ఏ ఐటెమ్ చేసినా కూడా అమృతంలా ఉంటుందండి. పచ్చళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా పెడుతుంది. నాకైతే తను చేసే వంటలంటే చాలా అంటే చాలా ఇష్టము. చాలా బాగా చేస్తుంది. ఏ వంట చేసినా కూడా అమృతంలాగా అనిపిస్తుంది. సో, ఇంకా ఇక్కడొచ్చేసి ఇంక మేము తిరుపతికెళ్ళాం కదా! ఇంక అందుకనేసి ఇంకొచ్చిన తర్వాత కూడా ఇంక ఈ ఈ పాత్రలన్నీ కూడా తోమేశానండి. ఎందుకంటే ఇంక నేను వెళ్ళే హడావిడిలో పాత్రలన్నీ బోకులంటాము. ఇవన్నీ ఎక్కడికెక్కడైతే సర్దలేదండి. ఇంక అందుకనేసి ఇంక నాకు అలానే పెట్టడం ఇష్టం లేదు. దుమ్ము పట్టింటాయి కదా! అనేసి అనుకోని ఇంక మొత్తం అయితే వాష్ చేశానండి. ఇంక ఆ ట్రేస్‌లలో ఉండేటియి ఇంక అవన్నీ కూడా వాష్ చేశాను. సో, ఆల్రెడీ అవి ఎలా సర్దాను అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను. ముందు ఈ వీడియో పెట్టాల్సింది ఒక టాపిక్ మాట్లాడాలి అనేసి ఆ వీడియోనైతే రిలీజ్ చేశాను ముందు. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి. సో, ఇవన్నీ కూడా ఇంక ఈరోజైతే ఇంక అస్సలు కుదరదు. ఇంక నెక్స్ట్ డే అయితే ఇంకా అవన్నీ కూడా ఆ ట్రేలలో అయితే మంచిగా అయితే సదురుకోవాలండి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బట్టలైతే ఇంకా వాష్ చేస్తున్నానండి. ఈ శారీ మీరు గుర్తుపట్టినట్టయితే నేను తిరుమలకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే వేర్ చేశాను కదా! ఈ శారీ ఫుల్లు కలర్ అయితే పోతూనే ఉందండి. ఒక 5 టైమ్స్ అయితే నీళ్ళలో దేవేశాను. అయినా గూడా కలర్ అనేది అస్సలు తగ్గలేదు. పోతూనే ఉంది. ఇంక తర్వాత ఎండలో ఆరబెట్టేసిన తర్వాత కలర్ అంతగా వెళ్ళింది కదా! కలర్ గూడా కొంచెం షేడ్ అయ్యుంటది. లైట్‌గా తిరిగింటది అని అనుకున్నాను. శారీ అయితే అస్సలుకు లేదండి. నిండుగానే బాగా ఆరిన తర్వాత కలర్ అయితే అంత వెళ్ళిపోయినా కూడా నిండుగానే అయితే ఉందండి. సో, ఇవన్నీ బట్టలు కూడా నాకు చాలా టైమే పట్టింది. మొత్తం ఇంగ చేత్తో ఉతకాల్సిన బట్టలే కదా! ఇంకా అవన్నీ కూడా మేము తీసుకువెళ్ళినేటియి, అక్కడ వాడనిటివి, కొత్తటివి ఇంక అన్నీ కూడా మొత్తం వాష్ చేశానండి. ఇంకా మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా అక్కడ రూమ్స్ అయితే తీసుకుంటాం కదా! ఇంక అక్కడ ఆ రూమ్స్ మీద ఉండే బెడ్‌షీట్స్ ఎలా ఉంటాయో ఏమో అనేసి మేము ఎక్స్‌ట్రాగా బెడ్‌షీట్స్, దిండ్లు అవన్నీ కూడా తీసుకెళ్తామండి. ఇంక అవన్నీ కూడా నేనైతే వాషింగ్ మిషన్‌కైతే వేయాలండి. అందుకని ఇంక అవన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఇంక ఇంట్లో విడిచిన బట్టలన్నీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 2 వీక్స్ వరకు రారు కాబట్టి మాకు బాత్రూమ్‌లో అంత స్పేస్ అయితే ఉండదండి. ఒక బుట్ట పట్టెమైనా అయితే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్‌దే కాబట్టి నేను అన్ని విడిచిన బట్టలన్నీ కూడా అందులోనే వేస్తాను. సో, ఇంక ఈసారి వచ్చేసి ఇంకా ఇది ఇంకా ఇలా అయ్యేలాగా లేదు. ఇంకా నెక్స్టు
ఒక్కొక్కసారి లేట్‌గా వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు కదా అని నేనైతే ఇంకా చిన్న సైజు బుట్టలైతే ఒక 2 తెచ్చుకుందామనేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి డీమార్ట్‌కైతే వెళ్ళేసి ఇంకా ఆ 2 బుట్టలైతే తెచ్చుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తానండి. నేను తీసుకున్నది రౌండ్ బుట్ట కదా! అందుకనేసి అది ఒక్కటే అయితే నాకు పడుతుంది. అందుకనేసి ఈసారి రౌండ్ కాకుండా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కదండీ! అలాంటి బుట్టలైతే తెచ్చుకున్నాను. అవి 2 కూడా మా బాత్రూమ్‌లో ర్యాకులైతే ఉండాయండి. గూళ్ళు పెట్టిచ్చాము ఇడిచిన బట్టలకనేసి. మాకు విడిచిన బట్టలు ఇండ్లల్లో పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసి ఇంక మేము బాత్రూమ్‌లోనే గూళ్ళనేది పెట్టించుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి ఇంక బాబు లగేజ్ అంతా తెచ్చాడు కాబట్టి, ఇంక ఆయన లగేజ్ పట్టాలి కాబట్టి, ఇంక ఇంట్లో ఉండే లగేజ్ అంతా కూడా తీసేస్తున్నాము. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ మా పాప 5 ఇయర్స్ నుంచి బుక్స్ అనేది అలానే ఎత్తి పెట్టిందండి. అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. ఇంక ఇప్పుడున్న లగేజ్‌కు ఇంకా ఆ గూళ్ళలో ఉండే బుక్స్ అన్నీ తీయాల్సిందే అనేసి ఇంక అవన్నీ కూడా తీసేసామండి. తీసేసి ఇంకా ఎవరికన్నా ఇద్దామనుకోని ఇంక అలా బ్యాగ్స్‌కైతే సర్దేసి పైనైతే పెట్టేసాము. ఇంక ఇక్కడ మేము తీసుకుపోయిన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ! ఇవి కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటాయి కదా! ఇంక పైన అట్టబండలలో పెడతాం కదా! అందుకనేసి బాగా ఎండలో అయితే ఎండబెట్టేశానండి. ఇక తర్వాతొచ్చేసి చాకలోళ్ళు తెచ్చారు కదా! ఇంక బట్టలన్నీ కూడా ఇక్కడ సర్దేశాను. సో, ఇక్కడైతే డైనింగ్ టేబుల్ దగ్గరున్న చెట్లకు గూడా వాటరనేది వేశానండి. తర్వాత డైనింగ్ టేబుల్ కవర్ కూడా చేంజ్ అయితే చేశాను. సో, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చూడండి. ఇది బై మిస్టేకు నాకు లాస్ట్ వాళ్ళొచ్చినప్పుడు చాకలోళ్ళకైతే వేశానండి బెడ్‌షీటు. అస్సలుకు నాదా కాదా అన్నంతగా రూపురేఖలన్నీ మారిపోయాయండి. నేను ఎందుకు చాకలోళ్ళకి బెడ్‌షీట్స్ వెయ్యను అంటే, వాళ్ళు ఇలా అయితే ఉతికేస్తారండి. ఎందుకంటే ఏరులల్లో అలానే ఉతకాలి కాబట్టి అక్కడ ఎనుములు అందుకుంటాయి. ఇంక మేము పల్లె జీవితమే చూసాం కాబట్టి వాళ్ళు ఎలా ఉతుకుతారు, ఎలా ఆరేస్తారు అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను చాకలోళ్ళకు బట్టలు వేయడం నాకిష్టం ఉండదు. చూసారు కదా! ఎంత తెల్లగా, ఎంత మంచిగా ఉండే నా బెడ్‌షీటు వాళ్ళకి వేసేసరికి నేను గుర్తుపడనంత అద్దుమానంగా అయితే తీసుకొనొచ్చారు. అన్నీ నల్ల నల్ల మరకలు అవన్నీ కూడా ఏంటేంటో పూసుకొనొస్తారండి. సో, అందుకనేసి నాకు వాళ్ళకి వేయడం ఇష్టం ఉండదు. ఇంట్లోనే అయితే వేసుకుంటాను. సో, అంత కాస్ట్ పెట్టి తెచ్చినది ఎలా చేసుకొనొచ్చారో చూసారు కదండీ! చాలా బాధ అనిపిచ్చింది. సో, ఇంక ఫైనల్‌గా ఇల్లంతా మంచిగా అయితే క్లీన్ చేశానండి. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. సో, ఇక్కడైతే మనకు కొత్తగా ఇంట్లోకి ఒక ఐటెమ్ వచ్చింది కదా! ఆహ్, హాల్లోకొచ్చేసి ఒక ప్లాంటు నెక్స్ట్ వచ్చేసి ఏమంటారబ్బా వీటిని, ఇది కూడా తెచ్చుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అందుకనేసి ఇది గూడా ఒక కుషన్‌లాగా అంటే సైడ్ టేబుల్‌లాగా యూజ్ అవుతుంది. మిర్రర్ దగ్గర మనకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గూడా యూజ్ అవుతుంది కదా! అనేసి తెచ్చుకున్నాను. ప్రస్తుతానికైతే హాల్‌లో అయితే పెట్టానండి. సో, ఇంక తర్వాత మనం మార్నింగు బట్టలైతే ఆరేసాం కదా! ఇంక అవన్నీ కూడా కిందకి తెచ్చుకొని ఇలా ఈ సెకండ్ రూమ్‌లో అయితే పెడతానండి. ఈ రూమ్ మేమంతా యూజ్ చేయము కాబట్టి నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎంచక్కా బట్టలను ఫోల్డింగ్ పెట్టొచ్చు కదా అనేసి ఆ రూమ్‌లో అయితే పెట్టేస్తాను. సో, ఇంకా ఇక్కడ ఫైనల్‌గా ఇల్లయితే చూసారు కదండీ! మొత్తం క్లీన్ అయితే చేశాను. ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అయిందండి. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసి అయితే పడుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మార్నింగ్ అయితే సదురుకుంటాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.